జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి నివాసంలో ఉగాది పండుగను పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి తయారు చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీవన్రెడ్డి, జిల్లా డీసీసీ అధ్యక్షుడు అడ్లు లక్ష్మణ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కుటుంబ సభ్యులతో ఉగాది పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే సంవత్సరంలో సమృద్ధి వర్షాలు కురిసి ప్రాజెక్టులు నీటితో కలకల్లాడాలని, పంటలు పండాలని, రైతులు క్షేమంగా ఉండాలని, ఆయన శుభం జరగాలని కోరారు. నమస్సులు అందజేస్తూ కూర్చున్న పెద్దలందరికీ మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి యొక్క భవనములో పంచాంగ శ్రవణానికి అందరినీ ఆహ్వానించిన పెద్దలు వారికి, వారి కుటుంబానికి మరియు విచ్చేసినటువంటి ఒక సనాతన ధర్మాన్ని పాటించే అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ క్రోధి అంటే ఒక అనుమానం ఏమేర్పడింది అంటే క్రోధం ఎక్కువ ఉంటుందేమో అని. వాస్తవానికి కూడా క్రోధి అంటే అర్థం కూడా అదేనట. కానీ ఆ క్రోధం భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు ఎందుకోసం క్రోధంలో ఉంటాడో తెలుసు మనందరికీ. దాన్ని సూచించేదే సాక్షాత్తు లక్ష్మీ నృసింహ అవతారం. అంతేకాకుండా అదే క్రోధముతో రాక్షస సంహారానికి ఉపక్రమించింది జగన్మాత అయినటువంటి ఒక భద్రకాళీదేవి. మరి దేనికోసం ఇదంతా అంటే దుష్ట శిక్షణకై, శిష్ట రక్షణకై. అటువంటి యొక్క దుష్ట శిక్షణ తొలగి శిష్ట రక్షణ పరిపాలనా విధానం బాగుగా జరగాలని అటు శ్రీమన్నారాయణుణ్ణి, శ్రీ అమ్మవారిని మనసారా ప్రార్థన చేస్తూ పంచాంగ శ్రవణం ఎవరు ఉంటారంటే తల్లి పసిగడుతుంది. అందుకే మొదటి గురుస్థానం మాతృదేవోభవ. తల్లి రూపంలో ఉండేటువంటి ఆవిడ గమనించి పైలుడితో అంది, ఇన్ని సంవత్సరాలు మనకి ఇంత సేవ చేస్తున్నటువంటి ఈ ఉదంకుడు ఉన్నాడు, వీనికి ఒక వివాహము లేదు, విద్య లేదు, నిరంతరం మన సేవ తప్ప ఇంకా ఏం లేదనుకుంటున్నాడు. అసలు మరి వీడి పరిస్థితి ఏమిటి అంటే చెప్పగానే పైలుడు వెళ్ళినాడు. వాడిని పిలిచేసి ఆ మస్తకం పైన తన చేయిని పెట్టినాడు. పెట్టగానే 16 ఏళ్ల వయస్సు ఎంత ఉంటుందో ఈ ఉదంకుడికి 16 ఏళ్ల వయస్సు వచ్చింది. బ్రహ్మాండంగా తయారైనాడు. గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటే చాలు, ఎటువంటి విద్యనైనా ఆకలింపుగా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి పాఠశాలలో నేర్చుకున్న వాళ్ళు కేవలం 1 వేదమో 2 వేదాలు నేర్చుకుంటే గురువు యొక్క అనుగ్రహము మస్తకం మీద ఎప్పుడైతే హస్తం పడిందో ఆయనకి ఎన్ని శాస్త్రాలు వేదాలు తెలుసో ఈయనకు అన్నీ వచ్చేసినాయి ఉదంకుడికి. దాంతో బయలుదేరినాడు. స్వామి, మరి నేను గురువు యొక్క సేవ చేసుకోవడం వల్ల నాకు ఇటువంటిది లభించింది, మరి గురుపత్ని వల్ల నాకు ఇదంతా దొరికింది కనుక నేనేదైనా గురుపత్నికి సేవ చేయాలని చెప్పేసి వెళ్ళినాడు. పాదాల మీద పడ్డాడు. అమ్మ, నీవు చేయబట్టే నాకు ఇటువంటి ఒక యవ్వనము లభించింది, శాస్త్రం మీద పరిజ్ఞానము కలిగింది. నేను మీ సేవ ఏదైనా చేయాలంటే నాకేం సేవ చేసే అవసరం లేదురా. నేను అశూన్య శయన వ్రతం అని ఒకటి ఆచరిస్తున్నాను. ఈ అశూన్య శయన వ్రతం ఏదైతే ఉందో దానికి నేను ఇక్కడ ఉండేటువంటి ఒక ఋషి భార్యను కనుక, పట్టు పీతాంబరాలు కానీ బంగారాభరణాలు కానీ మన దగ్గర లేవు కనుక ఈ వ్రత ఉద్యాపన చేయాలంటే ఒక పవిత్రమైనటువంటి ఒక సాధుమని ధరించిన చెవులకు ఉండేటువంటి ఒక కర్ణాభరణాలు తీసుకొని రావాలి. అవి ఎక్కడ ఉన్నాయి అంటే అయోధ్యా నగరాన్ని పరిపాలించేటువంటి ఒక పౌష్యుడనే మహారాజు, ఆయన యొక్క ధర్మపత్ని ఉంది. ఆమె దగ్గరికి వెళితే కనుక ఆమె అంత పతివ్రత లోకంలో ఇంకా ఎవరు లేరు ప్రస్తుతం. నీవు అక్కడికి వెళ్ళి కేవలం ఒక 6 రోజుల్లో ఇక్కడికి తీసుకొని రావాలని చెప్పింది. తలుచుకున్నాడు. మరి గురువుగారు వచ్చే వరకు సమయాన్ని వృధా చేయకుండా మనసులోనే గురువుకు నమస్కరించి బయలుదేరినాడు. గురు కార్యానికి నేను వెళుతున్నాను, ఎటువంటి ఆటంకము లేకుండా నా కార్యం సఫలీకృతం కావాలి. రోజు ఉగాది తెలుగు నూతన సంవత్సరాలను పురస్కరించుకొని ఈ క్రోధినామ సంవత్సరంలో యావత్ సమాజానికి మేలు జరిగే విధంగా ఏదైతుందో పెద్దల పూజ్యులు విషయ గారు ఏదైతుందో పంచాంగ పఠనం చేయటం, దాన్ని మనందరము శ్రవణానందకరంగా విని మనకందరికీ రాబోయే సంవత్సర కాలం మరి శుభం కలిగే విధంగా ఏదైతుందో మరి వారు వినిపించడం జరిగింది. మరి వాస్తవంగా ఈనాటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అట్లాగే ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లు లక్ష్మణ్ గారితో పాటుగా జగిత్యాల పట్టణ పురపాలక అధ్యక్షులైనటువంటి సోదరి అడ్వాల జ్యోతి గారు, ఇతర మిత్రులు, సహచరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ
రాబోయే సంవత్సర కాలం అంటే ఈ క్రోధినామ సంవత్సరం యావత్ ఏదైతుందో యావత్ సమాజానికి మేలు జరగాలని చెప్పంటే మరి పుష్కలంగా వర్షాలు కురిసి మరి పంటలు పండి మొత్తం నేలంతా పచ్చదనంగా కనబడాలి. ఆ విధంగా ఏదైతుందో భవిష్యత్తు మనకందరికీ మేలు జరగాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా రైతాంగం క్షేమంగా ఉంటే యావత్ సభ్య సమాజం క్షేమంగా ఉంటుంది. అట్లాగే రైతాంగంతో పాటు రైతు కూలీలే కానీ సమాజంలో ఉన్న నిరుపేద వర్గాలందరూ కూడా ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక సమస్య లేకుండా దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ కుల మతాలకు అతీతంగా శాంతియుతంగా అందరం కూడా కలిసికట్టుగా ఉండే విధంగా ఏదైతుందో మరి ఈ సంవత్సరం గడవాలని చెప్పని నేను కోరుతూ నేను మరొకసారి ఈ క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, గౌరవనీయులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇందిరాభవన్లో ఉగాది క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలంతా కూడా జగిత్యాల ప్రజలకు మరియు తెలంగాణ ప్రజల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం లోపల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల తెలంగాణ ప్రజా అందరూ చల్లగా ఉండాలని, అదేవిధంగా ఆ దేవుడు అందరినీ అమ్మవారు చల్లగా చూడాలి, అలాగే అన్ని విధాలు కూడా రైతాంగానికి అండగా ఉండే విధంగా సకాలంలో వర్షాలు పడి రైతాంగాన్ని ఆదుకునే విధంగా అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే నూతన ప్రభుత్వం ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వాన్ని కూడా అమ్మవారు ఆ స్వామివారు కూడా ఆశీస్సులు వారిని కోరుకుంటూ మరొకసారి క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భవన్లో జీవనన్న గారి ఆధ్వర్యంలో మన ధర్మపురి శాసనసభ్యులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఉగాది అంటేనే మనందరికీ తెలిసి వచ్చేది తెలుగువారి పండుగ. ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. ఎట్లాగో 7 రుచులు ఉంటాయి కదా, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో 6 రుచులు కలుపుకొని ప్రతి ఒక్కరు సంతోషంతో ఉండాలి. జగిత్యాల పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే జీవనన్నకు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం ఇచ్చి ఆయన ఎంపీగా గెలిపించాలని ఈ సంవత్సరం యొక్క పంచాంగం యొక్క ఫలితము తెలుపుతుంది. అట్లాగే సేనాధిపతి శని అయినందువల్ల సైనిక శక్తిని కోల్పోయేటువంటి అవకాశం ఒకటి ఉంది. ప్రజల్లో కలహ గుణం ఒకటి ఏర్పడే అవకాశం ఉంది. పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త పరిపాలనా విధానం సుగమంగా సాగడం కోసం ధర్మాన్ని తప్పేటువంటి అవకాశం ఉందని మనకు పంచాంగం తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో మరి సంవత్సరం అంతయు కూడా అనుకూలమైనటువంటి వర్షాలు పడతాయి. వాటిల్లో కందులు, శనగలు, మిర్చి ఇత్యాది ఎరుపు ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి అధికంగా పండేటువంటి అవకాశం ఉంది. మాగాణి పంటలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యమ ఫలితంగా పంటలు పండుతాయి అని తెలుపుతుంది. చంద్రుడు ధాన్యాధిపతి కనుక ఔషధులన్నీ చక్కగా ఉండాలి అంటే చంద్రుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటే తప్ప మనఃకారకుడు కూడా చంద్రుడే కనుక అటువంటి చంద్రుడు ధాన్యాధిపతి అయినాడు కనుక గోవులు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాయి. గోవులు సమృద్ధిగా ఉంటే పాలన సుసమృద్ధిగా ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు అంతా కూడా ఆరోగ్యంతో కలిగి ఉంటారు, జల సమృద్ధి కలుగుతుంది. ఎక్కడ గోవులు సంరక్షింపబడతాయో అక్కడ జల సమృద్ధి కలుగుతుంది అని మనకు పంచాంగం తెలుపుతూ ఉంది. మరి శని అర్ఘ్యాధిపతి అయినందువల్ల నల్లటి ధాన్యాలు, నల్లటి భూములలో కూడా ఈసారి చక్కగా పంటలు పండే అవకాశం ఉంది. శనికి మేఘాధిపతి రావడం వల్ల పంటలు మనము ఊహించినంత పెద్దగా రాకపోయినా ఒక మోస్తారుగా పంటలు పండుతాయి. వాటి వల్ల ధరలు తగ్గుతాయి. ఖండవృష్టి చేత నల్లటి ధాన్యాలు పెరుగుతాయి. సస్యానుకూలమైనటువంటి వర్షాలు కలిగి వృక్షజాతులన్నీ ఫలవంతములై దేశం యొక్క క్షేమాన్ని కలిగి ఉంటాయి. ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు. రాగి, చందనము, పగడాలు ఇత్యాది ఏవైతే సుగంధ లేపనాలు ఉన్నాయో వాటి వల్ల వాటిల్లో ఎర్రటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిల్లో అవి సమృద్ధిగా పండుతాయి అని. అంతేకాకుండా పశుపాలకుడు యముడగుట చేత ధరలు కొద్దిగా అధికంగా ఉండేటువంటి అవకాశం, పశువులకు రోగభయం ఒకటి అవకాశం, స్థాన సంరక్షకుడు బలరాముడైన చేత ప్రాణకోటి క్షేమారోగ్యాలు మధ్యంగా ఉంటుందని
సువృష్టి పాలన, పాడి పంటలు కలుగుతాయి అని చెప్పి మనకు పంచాంగ శ్రవణము తెలుపుతూ, ఎన్ని కుంచముల వర్షం పడుతుంది అంటే ఈ సంవత్సరంలో 2 కుంచముల వర్షము పడుతుంది. దానివల్ల పంటలు సమృద్ధిగా పండి అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు కొద్దిగా ఆరోగ్యంగా ఉన్న క్రోధము, లోభము అనేటువంటి ఒక విషయాలపైన ఆసక్తి ఎక్కువ చూపుతారు అని చెప్పి మనకు ఈ సంవత్సరం పంచాంగం తెలుపుతుంది. మరి ప్రజారంజకమైనటువంటి ఒక జీవన విధానం సాగాలి అంటే ముందు చెప్పుకున్నట్టుగా రైతులు మనకు ఆదర్శకులు కనుక వాళ్ళు పండించేటువంటి ఒక పంట ఏదైతే ఉందో పడమటి నుంచి తూర్పు దిక్కుగా దున్నడం వల్ల పంటలు అద్భుతమైనటువంటి పంటలు పండుతాయి అని, అది మృగశిర కార్తె రోజున పండిస్తే ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయని ఈ సంవత్సరం తెలుపుతుంది. ఆ మృగశిర కార్తె 8 జూన్ 2024 సంవత్సరం శనివారం రోజున ఉంటుంది. అట్లాగే ఆర్ద్ర ప్రవేశం పొద్దున 22/6 జూన్ 2024 8:17 ఆర్ద్ర ప్రవేశం అవుతుంది. దానివల్ల సువృష్టి, సస్యవృద్ధి కలుగుతుంది. వర్షము, ధాన్యము 11 పాళ్ళు ఉంది ఈ సంవత్సరం. శీతము 5 పాళ్ళు అయితే తృణము 13 పాళ్ళు. ఆచారము, అనాచారము సమానంగా 7 పాళ్ళు ఉన్నాయి. పుణ్యము, పాపము సమానంగా ఉన్నాయి 5 పాళ్ళు. జన్మాని, మరణాని అవి కూడా సమపాళ్లలో ఉన్నాయి. దేశ ఉపద్రవము 11% అయితే దేశ స్వాంతన 9% ఉంది. చోర భయము 19% అయితే దానికి నివారణ 9 పాళ్ళు దొరికేటువంటి అవకాశం ఉంది. అగ్ని భయము 15 పాళ్ళు అయితే తన నాశం 5 పాళ్ళు ఉంది. శాంతి 19 పాళ్ళు. అతివృష్టి 17 పాళ్ళు అయితే అనావృష్టి 3 పాళ్ళు ఉంటుంది. విప్రవృద్ధి 3 పాళ్ళు, క్షత్రియ వృద్ధి 5 పాళ్ళు, వైశ్య వృద్ధి 4 పాళ్ళు, శూద్ర వృద్ధి 5 పాళ్ళు, జ్ఞానము, అజ్ఞానము 10 పాళ్ళుగా ఈ సంవత్సరం మనకు తెలుపుతుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా వాస్తు కర్తరి అని ఒకటి ఉంటుంది. ఆ కర్తరి ఉండేటువంటి ఒక సమయంలో ఎటువంటి శిలాదారు పనులు అంటే ముగ్గు పోయడం కానీ, దర్వాజ స్థాపన చేయడం కానీ చేయకూడదు కనుక 4 మే నుంచి 24 జూన్ వరకు మనకు వాస్తుకర్తరి ఉంటుంది. అట్లాగే మౌఢ్యములు ఈ సంవత్సరం 4, 5 ఇవన్నీ మనకు అవసరం లేకపోయినా మనం వినాలి. ఎందుకంటే పంచాంగ శ్రవణం ఒకటే రోజు వింటాం కనుక ఈ ఒక్కరోజు వినడం వల్లనే శుభాలు కలుగుతాయనే ఉద్దేశం చేత పంచాంగ పఠనమే తప్ప మన రాశిలో, మన నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఆదాయ వ్యయాలు ఎంత, ఖర్చు ఎంత, ఏమి నివారణ చేసుకోవాలనేది ముందు ఒక్క 2 నిమిషాల్లో ఉంటుంది. 8 ఆదాయం, 14 ఖర్చు. అయితే మనకు అనుమానం ఏముంటుందంటే 8 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తామని. ధర్మబద్ధమైన ఖర్చు కాబట్టి, అంటే ఒక వివాహం చేయడం కావచ్చు, లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, కట్టుకోవడం కావచ్చు, అటువంటి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరి మేషరాశి వాళ్ళకి 4 రాజపూజ్యం అయితే 3 అవమానం. వృషభ రాశి వాళ్ళది 2 ఆదాయం, 8 వ్యయము. అట్లాగే రాజపూజ్యము 7 అయితే రాజ్య అవమానము 3. మిథున రాశి వాళ్ళది సమానంగా ఉంది, ఆదాయం వ్యయము. కర్కాటక రాశి వాళ్ళది 14 ఆదాయము, 2 వ్యయము. సింహరాశిలో జన్మించిన వాళ్ళది 2 ఆదాయం, 14 ఖర్చు. మన జీవనన్న గారిది సింహరాశి, ఉత్తర ఫల్గుణి నక్షత్రమే. ఆ 2 ఆదాయం 14 ఖర్చు అంటే మనందరి కోసం, ప్రజల కోసం, తన కోసం ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు జరిపి అటువంటి వ్యయానికే వారు ఖర్చు చేయవచ్చు. కన్యా రాశి వాళ్ళది సమానం, 5 ఆదాయం, 5 వ్యయం. తులారాశి వాళ్ళది 2 ఆదాయం, 8 వ్యయం. వృశ్చిక రాశి వాళ్ళది 8 ఆదాయం, 14 వ్యయం. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళది 11 ఆదాయం, 5 ఖర్చు. మకర రాశిలో జన్మించిన వాళ్ళది, కుంభరాశిలో జన్మించిన వాళ్ళది సమానంగా 14 ఆదాయము, 14 వ్యయము. మీనరాశిలో జన్మించిన వాళ్ళది 11 ఆదాయం అయితే 5 వ్యయము. ఈ విధంగా ఆదాయ వ్యయాలు, ఇంత ఆదాయం ఇంత ఖర్చు ఉంటే ఏం ఫలితం కలుగుతుంది అంటే, మనము సింహరాశిని కనుక ఆలోచిస్తే 2 ఆదాయం 14 ఖర్చు అనుకుందాం. అవి రెండింటినీ కలపాలి. కలిపితే 16 అవుతుంది. అందులో నుంచి 1 తీసివేయాలి. 1 తీసివేస్తే 15 అవుతుంది. దాన్ని 4 చేత భాగహారం చేయాలి. భాగహారం చేస్తే శేషము 3 మిగులుతుంది. కనుక సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఏం ఫలితం కలుగుతుంది అంటే, ప్రజల యొక్క యోగక్షేమం కోసం చెమట నోడ్చి కష్టపడి ప్రజలలో మంచి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించడం అనేది ఈ సంవత్సరం పంచాంగం సూచిస్తూ ఉంది. అట్లా ఆయా రాశుల ఆదాయ వ్యయాలను కలిపి 1 తీసివేసి 4 చేత భాగహారము చేస్తే
ఒక్కొక్కటి శేషము వస్తే ఏమి ఫలితం కలుగుతుందో మనకి ఈ సంవత్సరం అంతా తెలుపుతుంది. అట్లాగే మరి మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరిహారం ఏముంటుంది అంటే అమ్మవారి యొక్క ఆరాధనతో పాటు శివారాధన వల్ల సంవత్సరం అంతా అద్భుతమైన ఫలితం కలుగుతుంది. వృషభ రాశి వాళ్లకు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆరాధన మరియు ఆంజనేయ స్వామి వారి యొక్క సుందరకాండ పారాయణం, అట్లాగే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి నిరంతరము శివనామస్మరణతో పాటు నవగ్రహ ఆరాధన చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి శివస్తోత్ర పఠనము, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి అన్నదానముతో పాటు కులదైవమైనటువంటి దేవతార్చన చేయాలి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దుర్గా ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాక్షాత్తు లక్ష్మీ నృసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి కనుక వారి ఆరాధన చేయాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళకి రామతారక మంత్రాన్ని నిరంతరము జపిస్తూ ఉండాలి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క కనకధార స్తోత్రముతో పాటు నవగ్రహ ఆరాధన చేయాలి. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఆవు యొక్క గోసేవ మరియు గురుసేవ ఎక్కువ చేయాలి. మీనరాశిలో జన్మించిన వాళ్ళకి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధనతో పాటు దేవీ స్తోత్ర పారాయణం చేయడం అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు ఇస్తుంది అని చెప్పి ఈ సంవత్సరం యొక్క పంచాంగ ఫలితం ఆనందదాయకంగా అందరికీ జనరంజకంగా ఉండేట్టుగా అటు పాలకులకు ఇటు పాలితులకు ఇద్దరికీ కూడాను ఆ పరమాత్ముని యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి క్రోధం అనేటువంటి క్రోధినామ సంవత్సరంలో అందరము క్రోధాన్ని విడిచిపెట్టి మన ధర్మాన్ని కాపాడడం కోసం, మనము ధర్మంగా ఉండటం కోసం అటువంటి క్రోధాన్ని ముందు వేసి ముందుకు నడిచి పాలకులకు పాలితులకు ఆయురారోగ్య భోగభాగ్యాలు అక్కడ ఉండేటువంటి పరబ్రహ్మ స్వరూపము కల్పించాలని మనసారా ప్రార్థన చేస్తూ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఒకసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా మనందరికీ ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్ముని యొక్క అనుగ్రహము, అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగి ధర్మ మార్గంలో మనందరినీ ఉంచాలని మనసారా ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన